హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెన్నెస్ కిచెన్. ఈరోజు మనం మన అమ్మమ్మ చేతితో చేసినట్టు ఎటువంటి మసాలాలు కూడా మిక్సీ పట్టే అవసరం లేకుండా మన చిన్ననాటి విధానంలో చేపల పులుసును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇందుకోసం నేను 1 కేజీ బొచ్చు చేపనైతే తీసుకున్నాను. మీరు ఈ చేపకు బదులుగా వేరే ఏ చేపనైనా తీసుకోవచ్చును. నేనైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా చేపలను ముక్కలుగా కట్ చేయించుకొని ఒక 3-4 సార్లు కడిగాక చివరగా ఉప్పును వేసి ఇంకొకసారి శుభ్రంగా కడిగాక ఇందులోనే చేప ముక్కలకు బాగా పెట్టే విధంగా 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకొని ముక్కలకు బాగా పట్టించి ఒక 15 to 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. అలాగే పులుపు కోసం ఒక 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగాక చింతపండు మునిగేంత వరకు, అంటే సుమారు ఒక 750 ml వరకు నీటిని పోసుకొని అది కొంచెం నానేంత వరకు పక్కన పెట్టుకోండి. చేపల పులుసు తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉల్లిపాయలను కలుపుతూ సాఫ్ట్గా వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగాక ఒక 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మనం టమాటా ముక్కలని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. అందుకోసం టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇక్కడ చూపిస్తున్నట్టు మగ్గేంత వరకు వేయించుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా బాగా వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉంచుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోండి. మనం ఎప్పుడైనా చేపలతో చేపల పులుసు, చేపల ఇగురు ఇలా ఏం వండాలనుకున్నా కూడా మనం తీసుకునే కడాయి అనేది ఫ్లాట్గా వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే మనం చేపలతో ఏమైనా వండాలి అనుకున్నప్పుడు చేప ముక్కలను ఒకసారి తాలింపులో వేసుకున్నాక వీలైనంత వరకు అందులో గరిటె పెట్టకుండా చూసుకోండి. ఎందుకు అంటే గరిటెతో కలపడం వల్ల చేప ముక్కలు మెత్తగా ఉంటాయి కాబట్టి అవి విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే చేప ముక్కలను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వండి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి తీసిన చింతరసం అనేది నాకు కప్పు కొలతలో చెప్పాలంటే 3 కప్పుల వరకు వచ్చిందండి. దాన్ని అయితే ఇప్పుడు ఈ చేప ముక్కల్లో వేసుకుందాం. అలాగే మధ్యలో ఘాట్లో పెట్టి ఒక 4 వరకు పచ్చిమిర్చిని, ఒక 2 రెబ్బల కరివేపాకుని, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి. మనం ముందుగా చేపలను మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ని అయితే వేసుకున్నాం కనుక ఇప్పుడు పులుసు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా చేసుకునేవారు, అలాగే కడాయితో పులుసును కదుపుతూ మరిగించుకోలేము అనుకునేవారు, ఒకవేళ మీకు అవసరం కనుక పడితే ఇలా పెద్ద గరిటె కాకుండా ఒక చిన్న స్పూన్ సహాయంతో, అది కూడా అవసరం అయితే కనుక నెమ్మదిగా ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు చేపల పులుసుని బాగా మరిగించుకోండి. చూడండి, నేను ఇక్కడ మీకు ఒక 6-7 నిమిషాల తరువాత చేపల పులుసునైతే చూపిస్తున్నాను. పులుసు అనేది చక్కగా మరుగుతూ ఉంది. ఒకవేళ ఈ స్టేజ్లో కనుక మీరు చేప ముక్కలను కలపాలి అని అనుకుంటే అదే స్పూన్ సహాయంతో నెమ్మదిగా కలుపుకోండి.
ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 3-4 నిమిషాల పాటు మరిగించుకోండి. చూడండి, ఒక 4 నిమిషాల తరువాత మూత తీసి చూపిస్తున్నాను. చేపల పులుసు అయితే మనకి చక్కగా ఉడికిపోయింది. ఇలా సింపుల్గా మన చిన్నతనంలో మన అమ్మమ్మలు చేసిన చేపల పులుసును ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా, అలాగే మసాలాలు కూడా ఎక్కువగా అవసరం లేకుండా మన ఇంట్లో కూడా ఇలా ఈజీగా ఆయిల్ పైకి తేలింది అంటే మనకు చేపల పులుసు పూర్తిగా తయారైపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అలానే వదిలేయండి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఈ వేడివేడి చేపల పులుసును అన్నంతో కలుపుకొని తింటే ఒక ముద్ద కాదండి, 4 ముద్దలు ఎక్కువే తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చేపల పులుసును మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెన్నెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.